అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. మట్టి గణపతే మహాగణపతి అనే నినాదంతో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ కొన్నేళ్లుగా ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తుంది. 2019లో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. క్రమంగా విగ్రహాల సంఖ్యను ఏటా పెంచుతూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. పర్యావరణ హితంగా గణేష్ నవరాత్రులను ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలనేది వీరి సంకల్పం. అందులో భాగంగానే ఈసారి 5016 విగ్రహాలను సిద్ధం చేయించారు. కంది మండలం కాశీపూర్ గ్రామానికి చెందిన రమేష్ బాబు కుటుంబ సభ్యులు ఈ విగ్రహాలకి రూపం ఇచ్చారు. వాసవి మా ఇల్లు సేవా సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగకు ఒక్కరోజు ముందు సంగారెడ్డిపట్నంలో వీటిని పంపిణీ చేయనున్నారు. సంస్థ ప్రతి నెల భిన్నమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇచ్చి వీరు ఆ కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు. ఈ మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ చెబుతున్నారు. ప్రతి ఇంట్లోనూ మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కృత్రిమ రంగుల వల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిరంతరం పాటుపడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేస్తున్నారు. యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా, యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నెల ఒక కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం ఉంటుంది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, సామాజిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అందులో భాగంగా 2019లో మేము మట్టి వినాయకులు అనేది ఉచితంగా ఇవ్వడం ప్రారంభించినాము. పర్యావరణాన్ని కాపాడదాం, దేశ ప్రగతి కోసము ఈ కలర్స్ వేసి చెరువులు, కుంటలన్నీ ఒక విధంగా కలుషితమైన నీళ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రభుత్వం ఎన్నో విధాల ప్రచారం చేస్తున్న తరుణంలో మా వంతు కృషిగా, ఒక సంస్థ కృషిగా మేము 2019లో 1000 నుంచి స్టార్ట్ చేసినాం. 2020లో 1500 స్టార్ట్ చేసినాం. 2021లో 2000 అట్లా స్టార్ట్ చేసి గత సంవత్సరం 2016 ఇచ్చినాము. ఈ సంవత్సరము 5016 మట్టి వినాయకులను ఈసారి ఇవ్వబోతున్న ప్రజలందరికీ. ఈ 5016 మట్టి వినాయకులు కూడా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థకు ఎంతోమంది దాతలుగా ముందుకొచ్చి మాకిచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించమంటున్నారు. 5016 మట్టి వినాయకులు మేము పంచడము, 5016 గణపతులకు అందరి ఇళ్లలో పూజలు చేయడము ఎంతో శుభం కలుగుతాయని చెప్పి మరి మా గురువర్లు అయినటువంటి శ్రీ మాధవానంద సరస్వామి యొక్క ఆజ్ఞ మేరకు మరియు శ్రీ డాక్టర్ మహేశ్వర సినిమా సిద్ధాంతి గారి చేతుల మీదుగా ఈ మట్టి వినాయకుడు రేపనంగా, అంటే 7వ తారీఖు వినాయకుడు చవితి, 6వ తారీఖు నాడు వాళ్ళ చేతుల మీదుగా విడుదల చేస్తాము. అంతకుముందు జిల్లాకు సంబంధించిన పెద్ద అధికారులు ఎవరైనాతో ఆవిష్కరణ చేయించి రేపనంగా గురువారితో ఈ చేతుల మీదుగా ఇస్తాం. కాబట్టి మరి ప్రజలందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మేము సేవా కార్యక్రమంలో ముందుండి ప్రజలకి ఒక మంచి ఉద్దేశం, మంచి సమాజానికి ఒక మంచి ఉద్దేశం తీసుకెళ్తాం. కాబట్టి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా ఎంబడి తోడ్పడుతూ మా నాయకుడు జగ్గారెడ్డి గారు కూడా పూర్తి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి అందరికీ కూడా అందరికీ మా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సంగారెడ్డి పట్టణంలో పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే దృఢ సంకల్పంతో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున గత 6 సంవత్సరాలుగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి పర్యావరణాన్ని కాపాడడం పైన అవగాహన కల్పిస్తూ ఈ వినాయకులను ఎందుకు వాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయి, అవన్నీ అందరికీ తెలియజేస్తూ ఈ వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 5016 వినాయకులను మనం సంగారెడ్డి పట్టణంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. దీనివల్ల పర్యావరణం కాపాడుతాం. తర్వాత అందరూ మట్టి వినాయకులనే పూజిస్తారు. మట్టి గణపతి మహాగణపతి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా సంస్థ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి తోపాజీ అనంతకిషన్ గారి యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.